హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 14. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంతోష్ అలా అనగానే అవంతిక ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది. మళ్ళీ సంతోషే కల్పించుకొని ఏం అవంతి గారు ఏం మాట్లాడట్లేదు అని అనగానే, సంతోష్ గారు, ప్రేమ అనేది చాలా పెద్ద విషయము. అది ఎవరి మీద బలవంతంగా మనం ఒప్పించలేము. ఆద్యకి కూడా తన నిర్ణయం తనే తీసుకునే హక్కు కూడా ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆంటీ అంకుల్ పరిస్థితి అంతా బాగాలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో నేను కూడా వాళ్ళకి చెప్పదలుచుకోలేదు. సో మీరు ప్రేమించాను అంటున్నారు కాబట్టి ఎన్ని రోజులైనా వెయిట్ చేయండి. ప్రేమలో తొందరపడకూడదు అని చెప్తుంది అవంతిక. దాంతో నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అవంతిక గారు, కానీ చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నా గురించి ఒక్క మాట మీ నోటి నుండి మీరు చెప్తే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను అంటాడు సంతోష్. అలాగే అంటుంది అవంతిక. ఇంతలోనే అక్కడికి ఆర్య కూడా వస్తాడు. ఆర్య సంతోష్ని చూస్తే, హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు, నువ్వు కూడా గుడికి వచ్చావా అని అడుగుతాడు. అవును ఆర్య, బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు. హో నాకే, నేను సూపర్గా ఉన్నాను అవంతిక, నా పక్కన ఉన్నన్ని రోజులు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాను అని చెప్తాడు ఆర్య. దాంతో సంతోష్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది, కానీ పైకి మాత్రం మంచిగా నటిస్తూ ఓకే అవంతిక గారు, ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అంటాడు. అవంతిక కూడా ఓకే ఓకే సంతోష్ గారు, కానీ ఒక్క మాట, మీరు ప్రేమించారు అని పెళ్ళి కోసం అని తొందర పెట్టకండి ఆమెకి. ఒకవేళ టైం కావాలి అంటే ఇవ్వండి, ఎందుకంటే తనకి మీరు మీ ప్రేమ విషయం చెప్పినప్పుడు తను టైం కావాలని అడిగింది కదా. సో అందుకని తను మళ్ళీ మీకు రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయండి, అంతేకాని తనని తొందర పెట్టకండి. నిజమైన ప్రేమలో ఎప్పుడు కూడా తొందర ఉండకూడదు అని చెప్పి అంటుంది అవంతిక. అలాగే అవంతిక గారు అని సంతోష్ చెప్తాడు, కానీ అతని మనసులో మాత్రం ఇదే నాకు కావాల్సింది అవంతిక. నీ మనసులో నా మీద ఒక మంచి అభిప్రాయం రావాలి. ముందుగా ఇంట్లో కూడా అందరి నమ్మకం సాధించాలి. నెమ్మదిగా ఆద్యాన్ని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని అనుకుంటాడు సంతోష్ మనసులో. ఓకే అవంతిక గారు, ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. సంతోష్ని చూసిన అవంతిక మనసులో నిజంగా సంతోష్ గారు చాలా మంచివారు. నేనే ఒకప్పుడు అతని మాటలు అతని చూపును బట్టి వేరేలాగా తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది చాలా మంచివారిలాగా ఉన్నారు అని అంటుంది అవంతిక. ఇక్కడ సంతోష్ కూడా తన మనసులో అవంతికకి నా మీద నమ్మకం రావాలి, నేను మంచివాడిని అని తను నమ్మాలి అంటే దానికి కొంచెం టైం పడుతుంది. సో అప్పటి వరకు నేను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, తొందరపడకూడదు అని తన మనసులో తానే అనుకుంటాడు సంతోష్. ఇంకా ఇక్కడ సంతోష్ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అవంతిక కూడా ఆర్యాన్ని తీసుకొని కారులో ఇంటికి బయలుదేరింది. కారులో కూర్చున్నంతసేపు కూడా అవంతిక ఆలోచనలు పంతులు గారు చెప్పిన మాటల దగ్గరే ఆగిపోయాయి. ఎలా తెలుసుకోవాలి అమ్మాయి గురించి? ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి తెలిసి ఉంటుందా? తెలియకుండా ఎలా ఉంటుంది? అలా ప్రతిరోజు గుడికి వచ్చేవారు, సంతోషంగా ఉండేవారు, క్లోజ్గా ఉండేవారు అన్నప్పుడు ఆర్య గారు ఖచ్చితంగా ఇంట్లో చెప్పే ఉంటారు. ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్తే నేను ఏదైనా ఎలా తీసుకుంటాను, ఎలా ఫీల్ అవుతాను అని మీనాక్షి అమ్మ చెప్పలేదా? ఒకవేళ అడిగితే చెబుతుందా? ఒకవేళ ఆర్య గారి దగ్గర నుంచి తెలుసుకోవాలన్నా ఆర్య గారికి ఏం గుర్తుకు సో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆర్య, ఏంటవంతిక నువ్వు గుడి దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తున్నావు, ఎందుకు అలా డల్గా ఉన్నావు, ఏమైంది, ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను అని అడుగుతాడు. ఆర్య గారు, నాకేం కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్తుంది. అవునా, తలనొప్పిగా ఉందా? అయ్యో ఇప్పుడెలా, మరి డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అడుగుతాడు ఆర్య. పర్వాలేదు ఆర్య గారు, ఇంటికి వెళ్ళి కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది అని చెప్తుంది అవంతిక. అవునా, కాసేపు పడుకుంటే తగ్గిపోతుందా? అయితే సరే రా, నా ఒళ్ళో పడుకోదా అని అవంతికని తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు ఆర్య. ఆర్య అలా చేయగానే అవంతిక ఒక్క నిమిషం షాక్ అయింది. తన కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆర్య ఇప్పుడు చూపిస్తున్న ప్రేమకి అవంతిక చాలా దగ్గరైపోయింది ఆర్యకి. కానీ ఆర్యకి గతం గుర్తుకొచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడో, నన్ను తన భార్యగా యాక్సెప్ట్ చేస్తాడో లేదో అన్న భయం కూడా అవంతిక మనసులో ఉండింది. నేను తనపై ప్రేమ పెంచుకుంటున్నాను, నాకే తెలియకుండానే ఆర్య గారికి దగ్గరైపోతున్నాను, కానీ ఆర్య గారు నన్ను తన భార్యగా ఒప్పుకోకపోతే
అప్పుడు నేను ఆర్య గారిని వదిలేసి ఉండగలనా, తను లేకుండా బతకగలనా అని ఆలోచిస్తూ ఉంది అవంతిక. ఇంతలోనే మ్యాన్షన్ వస్తుంది. ఎప్పటిలాగే మీనాక్షి, అవంతిక ఆర్యల కోసం వెయిట్ చేస్తూ హాల్లోనే కూర్చుంది. అవంతిక ఆర్య రాగానే తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి, అవంతిక ఏం జరిగింది, ఈరోజు ఏదైనా గుర్తొచ్చిందా, ఏమైనా అన్నాడా అని తనకి తోచింది తను అడుగుతూనే ఉంది మీనాక్షి. కానీ అవంతిక మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. దాంతో మీనాక్షి అవంతిక, అవంతిక అని పిలుస్తుంది. ఏంటమ్మా అని అంటుంది. ఏంటవంతిక, నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, ఏం జరిగింది అని అడిగింది. అదేం లేదమ్మా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పింది అవంతిక. ఆర్య కూడా అవునమ్మా, అవంతిక గుడికి వెళ్ళినప్పటి నుంచి ఇలానే చాలా డల్గా ఉంది. ఏమైంది, ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగితే ఎవరూ అనలేదు, కానీ తలనొప్పిగా ఉంది, పడుకుంటే తగ్గిపోతుంది అని చెప్పింది. అందుకే నేను కారులో పడుకోబెట్టాను, కానీ ఇంకా తగ్గలేదా, పడుకుంటే తగ్గిపోతుంది అని చెప్పావు కదా, ఇంకా తగ్గిపోలేదా, నువ్వు పడుకున్నావు కదా అని అడుగుతాడు అమాయకంగా. లేదు, ఇంకా తగ్గలేదు, ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పి అంటుంది. సరే అయితే వెళ్ళి పైన మన రూమ్లో పడుకుందాం అంటాడు ఆర్య. దాంతో మీనాక్షి కూడా అవంతికని ఇంకేం డిస్టర్బ్ చేయకుండా సరే తల్లి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటుంది. మీనాక్షి చెప్పగానే ఆర్య, అవంతిక ఇద్దరు కలిసి పైన రూమ్కి వెళ్ళిపోయారు. ఆర్య గారు మీరు కూడా పడుకోండి అని ఆర్యని పడుకోబెట్టి తను కూడా పడుకుంది. కళ్ళు మూసుకుంది అనే కానీ తన ఆలోచనలన్నీ కూడా ఎలా తెలుసుకోవాలి, ఎలా మీనాక్షి అమ్మని అడగాలి అని ఆలోచిస్తూ ఉంది. నేను అడిగితే తను సమాధానం చెబుతుందా, ఒకవేళ ఆమె చెప్పినది విని నేను తట్టుకోగలనా, ఏం చేయాలి, కానీ తెలుసుకోకుండా ఉండలేను, ఎలాగైనా మీనాక్షి అమ్మని అడగాలి. సో ఇప్పుడు ఆర్య గారు పడుకున్నారు కాబట్టి అడగటానికి ఇదే కరెక్ట్ టైం అనుకొని మెల్లగా డోర్ వేసి కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళేసరికి మీనాక్షి సోఫాలోనే కూర్చొని ఉంది. సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది మీనాక్షి. అవంతికని చూసిన మీనాక్షి ఒక్కసారిగా పైకి లేచి, ఏమైంది తల్లి, రెస్ట్ తీసుకుంటానని చెప్పి పడుకోకుండానే కిందికి వచ్చావు, తలనొప్పి తగ్గిందా, ఏమైనా కావాలా అని అడుగుతుంది మీనాక్షి. ఏం వద్దమ్మా, నాకు కొంచెం తలనొప్పి తగ్గింది, ఇప్పుడు పర్వాలేదు, కానీ నేను మీతో మాట్లాడాలి ఒక విషయం గురించి అని అంటుంది. ఏంటమ్మా చెప్పు అని మీనాక్షి అనగానే అవంతిక వచ్చి మీనాక్షి పక్కనే కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఎలా అడగాలో అవంతికకి అర్థం కావట్లేదు. కొద్దిసేపు అలాగే ఉంది అవంతికని గమనిస్తున్న మీనాక్షి మాత్రం, ఏమైంది తల్లి, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు, దేని గురించి అడగాలనుకుంటున్నావో నిరభ్యంతరంగా అడుగు అని మీనాక్షి చెప్పగానే సరే అని ఒక్కసారిగా బ్రీత్ తీసుకొని నేను అడిగే విషయం వల్ల మీరేం బాధపడకూడదు, మీరే విషయం కూడా నా దగ్గర దాచిపెట్టకూడదు, మీకు తెలిసినంత కూడా నాతో చెప్పేయాలి అని చెప్పింది అవంతిక. అవంతిక మాటలు ఏమీ అర్థం కావట్లేదు మీనాక్షికి. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతుంది మీనాక్షి. ఈరోజు నేను ఆర్య గారు గుడికి వెళ్ళాము అని చెప్తుంది. అక్కడ నేను పంతులు గారితో మాట్లాడాను అని చెప్తుంది అవంతిక. అవునా, ఏం చెప్పారు పంతులు గారు అని అడుగుతుంది మీనాక్షి. ఆర్య గారు ఇంతకుముందు గుడికి వెళ్ళేవారట కదా అని అడుగుతుంది అవంతిక. అవును వెళ్ళేవాడు, అది నీకు కూడా తెలుసు కదా అంటుంది మీనాక్షి. నాకెలా తెలుసా అమ్మా, ఇన్ని రోజులు మీరేమైనా నాకు చెప్పారా, లేదు కదా, నేను గుడికి వెళ్తే అక్కడ ఆర్య గారు నేను రోజు ఇక్కడికి వచ్చేవాడిని అని గుర్తు తెచ్చుకొని చెప్తే అప్పుడు నాకు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పారు, అంతేకాని మీ అంతటా మీరు నాకేది చెప్పలేదు కదా అని అంటుంది అవంతిక కొంచెం గట్టిగానే. అదేంటి తల్లి, గుడికి వెళ్ళడం కూడా ఒక పెద్ద విషయం ఏం కాదు కదా, దాన్ని ప్రత్యేకంగా నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది దాంట్లో అని అంటుంది మీనాక్షి. ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అంటుంది అవంతిక. అసలు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో, అసలు ఏం అడగాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా, కొంచెం క్లియర్గా చెప్పు అని మీనాక్షి అనగానే సరే అని పంతులు గారు చెప్పిన విషయం అంతా చెప్తుంది మీనాక్షికి. అవంతికకి ఆర్య గారు రోజు గుడికి వచ్చేవారట, ఆర్యతో పాటు ఒక అమ్మాయి కూడా వెళ్ళేదట, వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండేవారట, ఇవన్నీ కూడా అక్కడ నాకు పంతులు గారు చెప్పారు అని అవంతిక చెప్పగానే మీనాక్షి ముఖంలో మార్పు గమనించింది. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా ఆందోళన కనిపించింది. అప్పటి వరకు నార్మల్గా ఉన్న ముఖం ఇప్పుడు అలా లేదు, దీని గురించి ఆలోచిస్తున్నట్టు ఉంది. అవంతిక అది గమనించి నార్మల్గానే అడిగింది, ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది అవంతిక. మీనాక్షి వెంటనే సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. అమ్మ, మిమ్మల్ని
మిమ్మల్ని అమ్మ. ఎవరు? ప్లీజ్ నాకు చెప్పండి అని అవంతిక అనగానే, ఇంకా నీ దగ్గర దాచడానికి ఇంకేం లేదు తల్లి అని చెప్పడం స్టార్ట్ చేసింది మీనాక్షి. ఆ అమ్మాయి పేరు వసు. మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లోనే వర్క్ చేస్తూ ఉంటుంది. సో, కొన్ని రోజులంతా బానే ఉంది. మొదట ఆర్యని చూడగానే తనకి బాగా నచ్చేసాడు. దాంతో ఆర్యకి ఎలాగైనా దగ్గరవ్వాలని అనుకుంది. కానీ ఇక్కడ మహేంద్ర మాత్రం చాలా స్ట్రిక్ట్. వర్క్ పరంగా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఎవరైనా రాంగ్ చేస్తే వెంటనే క్వెషన్ చేసి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడం. ఆఫీస్ విషయాల వరకే మాత్రమే మాట్లాడేవాడు. ఎక్కువ ఎవరితో మాట్లాడేవాడు కాదు ఆర్య. తన వర్క్ ఏదో తను చేసుకొని తన క్యాబిన్‌లోనే ఉండేవాడు. సో, ఇదంతా గమనిస్తున్న వసు కూడా ఆర్యతో మాట్లాడడం చాలా కష్టం. ఒకవేళ ఆర్య మనసులో చోటు సంపాదించుకోవాలి అంటే నేను ఆయనకి నచ్చే పనులే చేయాలి. అంటే వర్క్ బాగా చేయాలి. మిస్టేక్స్ ఏమీ చేయకూడదు. అండ్ ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే అది సక్సెస్ అయ్యేలాగా సక్సెస్ చేయించి ఆయన ముందు పెడితే అప్పుడు నా మీద ఒక ఇంప్రెషన్ వస్తుంది కదా ఆయనకి అని ఏదైనా ప్రాజెక్టు రాగానే వెంటనే తనంతట తానే ఆర్య దగ్గరికి వెళ్ళి సార్ ఈ ప్రాజెక్టు నేను చేయిస్తాను నాకు అప్పచెప్పండి అని తను తీసుకొని చాలా కష్టపడి అయినా సరే కష్టం అనిపించినా సరే ఆ ప్రాజెక్టుని సక్సెస్ చేసేది. సో, తను అనుకున్నట్టే మనసులో ఒక చిన్న మంచి ఆర్య మనసులో ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ అనేది సంపాదించింది. అలా అలా ప్రతిసారి ఆర్య క్యాబిన్‌కి వెళ్ళడం, డౌట్స్ ఉన్నాయని ఫైల్ తీసుకెళ్ళింది. ఆహ్, ఆర్యని అడగటం. అలా ఆర్యకి చాలా క్లోజ్ అయిపోయింది. ఆర్య కూడా తనకి వర్క్ చేసే వాళ్ళంటే చాలా ఇష్టం. ఒక రెస్పెక్ట్. సో, ఆ రెస్పెక్ట్‌తోనే వసుంధరకి దగ్గరయ్యాడు ఆర్య కూడా. అలా రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఆర్యకి వసుంధర ప్రపోజ్ చేసింది. ఆర్య దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నేనలా ఎప్పుడూ చూడలేదు వసు నిన్ను. యాజ్ ఎ ఎంప్లాయీగా వర్క్ బాగా చేస్తున్నావు అని రెస్పెక్ట్ అంతే. ఆ రెస్పెక్ట్ అండ్ నీ హార్డ్ వర్క్ నాకు చాలా నచ్చింది. అడిగి మరీ ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యే వరకు కూడా నిద్రపోవు. అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది అని చెప్తాడు. ప్లీజ్ నాకు నువ్వంటే చాలా ఇష్టం. మనం పెళ్లి చేసుకుందాం అని చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతుంది. దాంతో ఆర్య డైరెక్ట్‌గా నో చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని ఓకే. నాకు కొంచెం టైం కావాలి. ఇప్పుడు నేను వెంటనే డెసిషన్ నేను చెప్పలేను. కాస్త టైం ఇవ్వు నాకు అని చెప్తాడు ఆర్య. దాంతో వసు కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. అలా కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వసు మళ్ళీ అడిగింది. దాంతో ఆర్య కొద్ది రోజులు మనం ఫ్రెండ్స్‌గా కలిసి ఉందాం. ఆ తర్వాత చెప్తాను అనేసి అన్నాడు ఆర్య. దాంతో తను కూడా ఆర్యతో కలిసి ఉండే ఛాన్స్ ఉంది కదా అని చెప్పేసి ఓకే అంటుంది వసు. సో, అప్పటినుంచి వాళ్ళిద్దరూ ఇంకా ఇప్పుడున్న దానికంటే ఇంకా క్లోజ్‌గా ఉండేవారు. క్యాంటీన్‌కి వెళ్ళడం, ఇంకా షాపింగ్‌కి వెళ్ళడం. తనతో కొన్ని రోజులు బానే ట్రావెల్ చేశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ వసు అడిగింది. ఆర్య ఒప్పుకున్నాడు. ఎందుకంటే వసుని చూసినప్పుడల్లా వర్క్ విషయంగా తనని తాను చూసుకున్నట్టు అనిపించేది ఆర్యకి. సో, అలాగే అన్ని విషయాలలో కూడా తను అలాగే స్ట్రాంగ్‌గా ఉంటుంది అని అనుకున్నాడు. సో, తన బిహేవియర్, తన యాటిట్యూడ్ అన్నీ కూడా తనకి నచ్చాయి. దాంతో ఇంకా ఓకే చెప్పేశాడు ఆర్య. అలా వాళ్ళు కొన్ని రోజులు ట్రావెల్ చేశారు. తర్వాత ఒకరోజు ఇంట్లో ఆర్య చెప్పాడు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తన పేరు వసుంధర అని. సో, అప్పటి వరకు మీనాక్షి, మహేంద్ర కూడా ఆర్యని ఫోర్స్ చేస్తున్నారు పెళ్లి చేసుకోమని చెప్పి. కానీ ఆర్య ఒప్పుకోవట్లేదు. ఎందుకు అని వాళ్ళకు కూడా అర్థం కాలేదు. కానీ ఇది విషయం చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా బాధపడ్డారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని. కానీ ఇప్పుడు వాళ్ళకి బాధ లేకుండా అమ్మాయిని కూడా వెతికే పని లేకుండా తనే పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్‌గా చెప్పడం, అది కూడా తన అమ్మాయిని చూసుకోవడం వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీగా అనిపించి వాళ్ళు కూడా ఏం అబ్జెక్షన్ చెప్పలేదు ఆర్యకి. దాంతో అప్పుడప్పుడు ఇంటికి కూడా తీసుకొని వస్తూ ఉండేవాడు ఆర్య. అలాగే కలిసి గుడికి వెళ్ళడం అలా అలా జరిగిపోయింది. ఎప్పుడైతే ఆర్యకి యాక్సిడెంట్ అయిందో ఆ తర్వాత తనొచ్చి ఆర్యని చూసింది. ఎలా ఉండేవాడు, ఎలా అయ్యాడు అని ఆ సిట్యుయేషన్‌లో ఆర్యని చూసి చాలా బాధపడింది. కొన్ని రోజులు అలా వస్తూ, చూస్తూ వెళ్ళేది. తర్వాత కొన్ని రోజులు రావడం మానేసింది. ఏం జరుగుంటుంది అని కాల్ చేశాను. రమ్మంటే వచ్చింది. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఏం జరిగింది అని మీనాక్షి అడిగితే, ఇంట్లో ఆర్య గురించి ఇంతకు ముందే చెప్పానంటీ. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏం అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆర్యకి యాక్సిడెంట్ అయ్యి ఇలా ఉన్నాడు అని తెలిసిన తర్వాత నాకు వేరే సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. నాకిష్టం లేదు, నేను చేసుకోను అని చెప్పినా కూడా వినట్లేదు. నన్ను ఇంట్లో నుంచి బయటికి కూడా రానివ్వట్లేదు. మొబైల్ కూడా తీసేసుకున్నారు.
కానీ ఈరోజు నేనొక ఇంపార్టెంట్ విషయం ఉంది అని చెప్పి ఎలాగోలా నా ఫ్రెండ్‌తో కలిసి బయటికొచ్చాను అని చెప్తుంది వసు. పెళ్లి చేసి పంపించాలని చూస్తున్నాను ఆంటీ. కానీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆర్య ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వాళ్ళు తనని యాక్సెప్ట్ చెయ్యట్లేదు అని చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంది. నువ్వు కూడా ఏం చేస్తావు తల్లి? ఆర్య ఎప్పుడు నార్మల్ అవుతాడో మాకు కూడా తెలీదు. మాకు కూడా అమ్మాయి ఉంటే మేము కూడా అలాగే చేసేవాళ్ళమేమో. అందుకే నేను కూడా చెప్తున్నాను విను. ఆర్యని ఇక మీదట మర్చిపో. ఎప్పుడు తను క్యూర్ అవుతాడో, ఎప్పుడు సెట్ అవుతాడో కూడా తెలీదు. మళ్ళీ నార్మల్ సిట్యుయేషన్‌కి వస్తాడో రాడో కూడా తెలీదు. నువ్వు తనని మర్చిపోయి మీ వాళ్ళు చెప్పిన పెళ్ళికి ఒప్పుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అని చెప్తుంది మీనాక్షి. వసు కూడా ఏం చేయలేక, ఏం మాట్లాడలేక ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సో, మళ్ళీ అప్పటినుంచి కాల్ చేయలేదు. మళ్ళీ ఆర్యని చూడడానికి కూడా రాలేదు. సో, అనుకున్నాం మేము తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందేమో అందుకే రావట్లేదు అనుకున్నాం. అదే జరిగింది తల్లి అని మీనాక్షి అవంతికకి చెప్తుంది. మీనాక్షి చెప్పిన తర్వాత ఆమె చెప్పిన ప్రతి మాట కూడా అవంతిక గుండెల్లో ఒక గుణపంలా గుచ్చుకుంది. ఒక్క క్షణం ఆమె ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్‌గా ఉండిపోయింది. కళ్ళు నీళ్లతో నిండిపోయింది. మాట గొంతు దాటి బయటికి రావట్లేదు. అంటే నిజంగానే ఆర్య గారి మనసులో అమ్మాయి ఉంది అని అంటుంది. అవును తల్లి. అప్పుడు ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు కొన్ని రోజులు. అయితే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేము కలిసి మాట్లాడుకొని పెళ్లి కూడా చేద్దామని అనుకున్నాం. ఆ తర్వాత ఇలా జరిగింది అనగానే అవంతిక కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. మీనాక్షి అమ్మ చేతిని పట్టుకొని ఇదంతా నీకు చెప్పి నేను బాధ పెట్టాలని మేము అనుకోలేదు తల్లి. ఆర్య తను హ్యాపీగా ఉండాలని మేము అనుకున్నాం. అంతకు మించి ఇందులో నిన్నేదో చీట్ చేసినట్టు కాదు అని మీనాక్షి అనగానే అంటే ఇప్పటికీ కూడా ఆర్య మనసులో అమ్మాయి ఉన్నట్టే అని అంటుంది అవంతిక. అవంతికని మీనాక్షికి అవంతిక అలా అనగానే మీనాక్షికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నీ భయం ఏంటో నాకు అర్థమైంది అవంతిక. ఒకవేళ గతం గుర్తొచ్చిన తర్వాత నిన్ను వదిలి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడనే కదా నీ భయం. నిన్ను భార్యగా ఒప్పుకుంటాడా లేదా అనే కదా అని అడిగింది. అవంతిక ఏం మాట్లాడలేదు. సైలెంట్‌గా ఉంది. మీనాక్షి దగ్గర కూడా సమాధానం లేదు. నిజంగా తన భయం కూడా అదే. గతం గుర్తొచ్చిన తర్వాత అవంతికని యాక్సెప్ట్ చేస్తాడా లేదా? ఆ అమ్మాయి కావాలని పట్టుపట్టి కూర్చుంటాడా కూడా తెలీదు ఎవరికీ ఏమీ కూడా అని మీనాక్షి చెప్పగానే అవంతిక ఏడవటం స్టార్ట్ చేసింది. అమ్మా, ఆర్య గారిని పెళ్లి చేసుకున్నాను. మొదట్లో ఆయన నా బాధ్యత మాత్రమే అనుకున్నాను. మంచి మనిషిలా మార్చాలనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే నేను ఆయనకి చాలా దగ్గరైపోతున్నాను. చాలా చాలా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఆయన లేకుండా నేను ఉండలేనేమో అని అనిపించే అంతలా ఆయన్ని నేను ఇష్టపడుతున్నాను. ఆయన హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఆయనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని అవంతిక ఏడుస్తూ ఉంటే మీనాక్షి అవంతికని దగ్గరికి తీసుకొని ఓదార్చుతూ ఉంది. తలని నిమురుతూ ఏడవకు తల్లి. నీ బాధ ఏంటో నీ మనసులో ఏముందో నాకు అర్థమవుతుంది. మీనాక్షి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అవంతిక అలా ఏడుస్తూ ఉంటే నువ్వేం బాధపడకు తల్లి. దేవుడు ఏది చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. ఇంటి కోడలుగా నువ్వే రావాలని ఆయన రాసి ఉంటేనే కదా ఈ పెళ్లి జరిగింది. లేకపోతే ఎన్ని పరిస్థితులు దాటి నువ్వే ఇంట్లోకి వచ్చేదానివి కాదు. నువ్వు ఇంట్లోకి వచ్చావు ఆర్యకి భార్యగా అని అంటే దానికి దేవుడు రాసిన బంధమే అయ్యి ఉంటుంది కదా అనగానే ఏమో అమ్మా నాకు అర్థం కావట్లేదు అని అంటుంది అవంతిక. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. నువ్వు హ్యాపీగా అవన్నీ మర్చిపోయి ఆర్యతో నువ్వు సంతోషంగా ఉండు. తర్వాత ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అనగానే లేదమ్మా, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి ఆర్యని వదిలి వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటుందని నాకు అనిపించట్లేదు అని అంటుంది అవంతిక. ఏమో తల్లి నాకు కూడా తెలీదు. ఆమె కాల్ కూడా చేయలేదు. మేం చేస్తే కూడా ఆన్సర్ చేయలేదు. ఒక్కసారి కూడా ఆర్యని చూడ్డానికి రాలేదు. దాంతో మేము కూడా తల్లిదండ్రులు చెప్పిన పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందనుకున్నాము అని చెప్తుంది మీనాక్షి. తను నిజంగా ఆర్యని ప్రేమించిన అమ్మాయి అయితే తను అలా పెళ్లి చేసుకొని అంత ఈజీగా ఆర్యని వదిలేసి వెళ్ళిపోదమ్మా అని అంటుంది అవంతిక. మీనాక్షి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పైనుంచి ఆర్య అవంతిక అవంతిక అనగానే ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది ఆర్య దగ్గరికి. ఎక్కడికి వెళ్ళావు అవంతిక నువ్వు? నువ్వు లేకపోతే నేను ఉండలేనని తెలుసు కదా!
నేను లేచేసరికి నా ముందే ఉండాలని నీకెన్నిసార్లు చెప్పాను అని ఆర్య అంటుంటే అవంతికకి ఇంకా ఏడుపు అస్సలు ఆపుకోలేకపోయింది. వెంటనే ఆర్యని హగ్ చేసుకొని చాలా అంటే చాలా ఏడ్చేసింది. ఆర్యకి ఏం అర్థం కావట్లేదు. అవంతిక నీకేమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది అని చిన్న పిల్లాడిలా అవంతికని చూస్తూ ఆర్య కూడా ఏడుస్తున్నాడు. దాంతో అవంతిక ఆర్యని బాధ పెట్టడం ఇష్టం లేక తలనొప్పి ఎక్కువగా ఉంది అందుకే అని చెప్పింది. హాస్పిటల్‌కి వెళ్దాం పదా అనగానే, లేదు నేను పడుకుంటే సరిపోతుంది అంటుంది. సరే నేను వెళ్ళి మమ్మీని తీసుకొస్తాను అని కిందికి వెళ్ళాడు ఆర్య. ఆర్య అలా తన మీద చూపిస్తున్న ప్రేమకి చాలా ఏడుపొస్తుంది అవంతికకి. ఇంకా ఏడిస్తే ఆర్య కూడా బాధపడతాడు అని ఇంకా కళ్ళు తుడుచుకొని నార్మల్‌గా ఉండిపోయింది. సో మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.